హలో అండి. ఒక మంచి కథను చెప్పుకుందాం. సువర్ణపురం అనే రాజ్యాన్ని శ్వేతకేతు అనే రాజు పరిపాలించేవాడు. ఒకసారి రాజు అద్దంలో ముఖం చూసుకుంటూ ఉన్నప్పుడు 1-2 ముడతలు కనిపించింది. అప్పట్నుంచి రాజు తనకు వయసు పెరిగిపోయిందని, వృద్ధుడైపోయానని బెంగ పెట్టుకున్నాడు. ఎంతో విచారంతో రోజులు గడుపుతున్నాడు. ఎంతో మంది వైద్యులు వచ్చి తాము ఆ ముడతలను సరిచేస్తామని ఏవేవో ఔషధాలను ఇచ్చారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనము జరగలేదు, కానీ చాలా డబ్బులు మాత్రం ఖర్చయింది. రాజు అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నప్పుడు ఆ ముడతలు మరింత ఎక్కువైనట్టు అనిపించింది. ఇలా విచారిస్తున్న రాజును చూసి మంత్రి ఆనందవర్మ, ప్రభు, ఇంకా 50 ఏళ్లు కూడా దాటని మీరు వయసు మీద పడిందని ఇలా విచారించడం భావ్యం కాదు. పోనీ మనం ఒక పని చేద్దాం. పొరుగు రాజ్యమైన విజయపురిలో భైరవుడు అనే సిద్ధుడు ఉన్నాడు. అతడు ఎటువంటి వ్యాధినైనా నయం చేయగల గొప్ప సిద్ధహస్తుడు అని విన్నాను. మనం అతడి వద్దకు వెళ్లి చికిత్స తీసుకుని మీ ముఖంలోని ముడతలను తొలగించుకుని వద్దాం. ఇదొక్కటే మార్గం అని అంటాడు. ఇది విన్న శ్వేతకేతు, నీ సలహా బాగానే ఉంది, కానీ పొరుగు రాజ్యమైన విజయపురి రాజు మనకు శత్రువు కదా. అతడు ఆ వైద్యుడు నాకు చికిత్స చేయడానికి ఎలా ఒప్పుకుంటాడు అని అంటాడు. అప్పుడు మంత్రి ఆనందవర్మ, దానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాను ప్రభు. మనం ధనికుల వేషాలు వేసుకుని భైరవుణ్ణి కలుసుకుని చికిత్స చేసుకుని వద్దాం అని అంటాడు. రాజుకు ఈ సలహా నచ్చి మరుసటి రోజు ఇద్దరు మారువేషాల్లో గుర్రాలను తీసుకుని బయలుదేరుతారు. అలా ప్రయాణిస్తున్న వాళ్లకు దారిలో చెట్టు కింద ఒక ముసలివాడు కనిపిస్తాడు. ఎంతో సంతోషంగా కనిపిస్తున్న అతడిని చూసి రాజు ఆశ్చర్యపోయి ఇతడి ఆనందానికి కారణం ఏమయ్యుంటుంది అని అనుకుంటాడు. తరువాత రాజు మంత్రితో, చెట్టు కింద ఉన్న ఆ ముసలివాణ్ణి చూడు. అతడు అంత ఆనందంగా ఉండటానికి కారణం ఏమయ్యుంటుంది? అతడిని చూస్తే నాకు సంతోషంతో పాటు అసూయ కూడా కలుగుతోంది. వెంటనే వెళ్లి అతడి ఆనందానికి కారణమేంటో తెలుసుకుని వద్దాం అని చెప్పి గుర్రాన్ని చెట్టుకు కట్టివేసి ఇద్దరూ ఆ ముసలివాడి వద్దకు వెళతారు. రాజు ముసలివాడిని సమీపించి, చూస్తే పండు ముసలివాడిలాగా ఉన్నావు. కూని రాగాలు తీస్తూ కుర్రవాడిలాగా ఆనందిస్తున్నావు. నీ ఆనందానికి కారణమేంటి అని అడుగుతాడు. ముసలివాడు రాజుకేసి చూసి, ఎవరు ముసలివాడు? నేను ముసలివాణ్ణని నువ్వెలా చెప్పగలవు అని అడుగుతాడు. దానికి రాజు, ముడతలు పడిన ముఖం, శుష్కించిపోయిన దేహాన్ని చూస్తే ఎవరైనా నువ్వు ముసలివాడివి అని చెప్పగలరు అని అంటాడు. ఇది విన్న ముసలివాడు, ముడతలు పడిన ముఖమా, శుష్కించిన దేహమా? అయి ఉండవచ్చు. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం, అంటే నాకు 50 ఏళ్లు ఉన్నప్పుడు 1-2 సార్లు అద్దంలో చూసుకున్నప్పుడు ముడతలు కనిపించాయి. ఆ తరువాత నేనెప్పుడు అద్దంలో చూసుకోలేదు, కాబట్టి ఆ సంగతే మర్చిపోయాను. నాకిప్పుడు ఆ సంగతి గుర్తులేదు అని చెబుతాడు. అయితే ఇప్పుడు నీకు 90 ఏళ్లన్నమాట అని ఆశ్చర్యపోతాడు రాజు. తరువాత రాజు తాము ఎవరో చెప్పి వాళ్ళు చికిత్స కోసం వెళుతున్న విషయాన్ని చెబుతాడు. ఇది విన్న ముసలివాడు నవ్వి, ప్రభు, ఆ చికిత్స కోసం అయితే మీరు అంత దూరం వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ చికిత్స నాకు తెలుసు. ఇలా దగ్గరకు రండి అని చెప్పి రాజు చెవిలో ఏదో చెబుతాడు. ఇది విన్న రాజు నవ్వి తన వద్ద ఉన్న బంగారు సంచిని ముసలివాడికి ఇవ్వబోతాడు. అయితే ముసలివాడు, ప్రభు, ఈ బంగారం నాకు వద్దు. కలలో కూడా మీ దర్శనం నాకు అవుతుందని అనుకోలేదు. అలాంటిది మీ దర్శన భాగ్యం లభించింది. అదే 10,000 అని చెబుతాడు. తరువాత రాజు మంత్రితో, మనం విజయపురి రాజ్యానికి వెళ్ళనవసరం లేదు. తిరిగి మన రాజ్యానికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు అంతఃపురాన్ని చేరుకుంటారు. అప్పట్నుంచి రాజు ఎంతో ఉత్సాహంగా ఉండసాగాడు. ఎటువంటి చికిత్స జరగకుండానే రాజు అంత ఉత్సాహంగా ఉండడం చూసిన మంత్రి ఆశ్చర్యపోయి ఒకరోజు రాజుతో, ప్రభు, మీకు ఆ ముసలివాడు రహస్యంగా ఏం చెప్పాడో నేను తెలుసుకోవచ్చా? ఆ రోజు నుంచి మీరు ఎంతో హుషారుగా ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉంది అని అంటాడు. దానికి రాజు శ్వేతకేతు, వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు కలగడం సహజం. ఆ మార్పులను చూసుకుని విచారించడం కన్నా ఆయుక్షీణం మరొకటి లేదు. దానిని ఏమాత్రం పట్టించుకోకుండా మనసును ఎప్పుడూ ఆనందంగా ఉంచుకున్న వాడికి ఆయుర్దాయం దానంతట అదే పెరుగుతుంది. ఇదే నాకు ముసలివాడు చేసిన చికిత్స అని చెబుతాడు నవ్వుతూ. ఇదండి కథ. కథ చిన్నదైనా మనందరికీ పనికి వచ్చే ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.